ఆ రోజు నేను బాలు గుడికని బయలుదేరాం. నువ్వు కూడా రారా? పర్వాలేదురా, నువ్వు వెళ్ళేసిరా, ఇక్కడే వెయిట్ చేశాను. ఏం ఆలోచిస్తున్నావురా? కాస్తలు మిస్ అయింది. చాలా థ్యాంక్స్ బాస్, లైఫ్ సేవ్ చేసావు. ఇట్స్ ఓకే. నేను అజయ్. హాయ్ బాలు. హాయ్ చందు. వన్ సెకండ్. అజయ్, బాలు, చందు మన పేర్లు ఫస్ట్ లెటర్స్ ABC. యా, లెట్స్ హావ్ ఎ ట్రీట్. ఎస్. ఓకే, చలో కాఫీ తాగుదాం. నేను ఎవరి మాట విన్నాం, మా ఓనర్ మాట అస్సలు విన్నా. మార్నింగ్ సార్. మార్నింగ్ చెప్తావు, వార్నింగ్ ఇస్తున్నావురా? మంట సార్, కడుపు మంట. ఆన్సరా? కాదు, మీ క్వశ్చన్కి ఆన్సర్. రైటర్వా? కాదు, వెయిటర్ని. ఏంట్రా ఎమోషన్ ఎక్కువైనట్టుంది? సార్, గతంలో ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. నీ ఫేస్ కి ఫ్లాష్ బ్యాక్ అవసరమారా? సార్, ఫేస్ని బట్టి ఫ్లాష్ బ్యాక్, బాడీని బట్టి బ్యాక్గ్రౌండ్ పుట్టదు సార్. సార్, అలా పుట్టేవాడైతే మాణిక్యం ముంబైలో భాష అయి ఉండేవాడు కాదు. సేములో కప్పులు కడిగి సమరసింహారెడ్డి రెడ్డి అయి ఉండేవాడు కాదు. బాబు, బండబాబు, ఆపు. నీ బ్యాక్గ్రౌండ్తో మా ఫ్రంట్ గ్రౌండ్ పగలకొట్టకు. వెళ్ళి ఫస్ట్ 3 కాఫీలు తీసుకురా పో. సరే.
మిర్చి 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 లాంటి చిన్నోడే ఇదేమిటి చెత్త చెదారం ఎక్కడ ఈ కొండ లాంటి బండ రేయ్ బండ కొండ కాదు కొండ కేర్ ఆఫ్ అలమండ క్యారెక్టర్ అనకొండ బుష్ కట్టింగ్ లో అప్పి కస్టమర్ సంగతి చూడరా. ముందు నా కష్టాల సంగతి చూడండి. ఏంట్రా నీ కష్టాలు? అసలే రెస్టారెంట్ నష్టాల్లో ఉంటే ఇదే ప్లేస్ లో కప్పుతో నువ్వు కాఫీలు అమ్ముకున్నాడు. నీ రెస్టారెంట్ పెరిగి నా సాలరీ మొత్తం పెరగల. ఏంట్రా పెంచేది? నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? ఇలా ఉన్నావు. ఇప్పుడు ఎలా అయ్యావు? ఇలా అయ్యావు. ఒళ్ళు కాదురా పెంచేది, బిజినెస్ పెంచాలి. ఎలా? సేవ ఎక్కువ సాలరీ తక్కువ. చాలు చాలు, ఇంకొంచెం వేసుకోండి. ఏంటి కొసరి కొసరి మరి వడ్డిస్తున్నావు? ఏమన్నా అడగాలా? ఏ భార్యకైనా భర్త దొరికేది డైనింగ్ టేబుల్ దగ్గర బెడ్రూమ్ దగ్గరే కదా. ఆ మాత్రం టైం ఇస్తేనే మమ్మల్ని ఆటడేసుకుంటున్నారు. ఫుల్ టైం ఇస్తే నవ్విలేరు. సర్లేండి. అరే అజయ్, రారా డిన్నర్ చేదు. హాయ్ డాడ్. ఏం సార్, తిరుగుళ్ళు పూర్తయినాయా? లేదన్నా, ఓ 10 నిమిషాల్లో మళ్ళీ బయటికి వెళ్ళాలి. వావ్, ఏం కర్రీస్ అమ్మా. ఈ ఆకుకూరలు చూస్తుంటేనే సగం ఆకలి చచ్చిపోతుంది. రే, మీ నాన్న మీద ఎన్ని సెటర్లైనా వేసుకో, నాకేం పర్వాలేదు. కానీ నా కూరలకు పేర్లు పెడితే మాత్రం ఊరుకునేది లేదు. నేను ఎలా ఉండినా తినడానికి నాకంటూ ఓ మనిషి ఉన్నారు తెలుసా. బాగుంది బాగుంది. కొడుకు తర్వాత తల్లి, తల్లి తర్వాత కొడుకు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సెటైర్లు వేసుకోవడానికి నేను ఒక చిన్నపాటి కటౌట్లో దొరికాను. ఏరా, నీ ఏజ్ కుర్రాళ్ళు మంచి ఫ్యూచర్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు తెలుసా. నా ఫ్యూచర్ మీరే కదా నాన్న, దానికి మళ్ళీ ఇంకో ప్లాన్ ఎందుకు? విన్నావా నీ పుత్రరత్నం మాటలు? వాడి ఫ్యూచరు మనమేనట. అది నిజమే కదండి, పిల్లల ఫ్యూచరు తల్లిదండ్రులే కదా. వాడి ఫ్యూచర్ మనమే, కానీ మనం ఫ్యూచర్ లో బాగుండాలంటే వాడు కష్టపడి సంపాదించాలి కదా. అయ్యో, మీరు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు కదా నాన్న. నేను చెబుతోంది నీ గురించి, పప్పు గురించి కాదు. మా నాన్న 100 ఇస్తే 1000 చేశాను, అరెకరం ఇస్తే 60 ఎకరాలు చేశాను. నాన్న, మీ ఫాదర్కి ఏం లేదు కాబట్టి నువ్వు కష్టపడి సంపాదించావు. మా నాన్న కోటీశ్వరుడు, నేనెందుకు కష్టపడాలి? ఆ తలతిక్క సమాధానాలే వద్దనేది. అబ్బా, ఇప్పుడు ఏమైందని కష్టం సంపాదన అని వాడి మీద పడ్డారు? అమ్మా నువ్వు ఆగు. ఏంటి నాన్న మీ ప్రాబ్లం? ప్రాబ్లమే. మన బెంగళూరు బ్రాంచ్లో ఏదో ప్రాబ్లం ఉందని అక్కడి మేనేజర్ ఫోన్ చేసి 1 వారం రోజులైంది. నువ్వు అక్కడికి వెళ్ళి అదేదో సాల్వ్ చేసిరా అని చెప్పాను. వెళ్ళావా? ఒకసారి వెళ్ళి రావచ్చు కదా నాన్న. డాడీ మాత్రం ఎన్నని చూసుకుంటారు. అమ్మా, నువ్వు నాన్నతో జాయిన్ అయ్యావా? ఈ బ్రాంచ్లు లాంచ్లు నా బాడీకి సెట్ కావు. ఒక 5 years వరకు నాకు ఇలాంటివేమీ చెప్పద్దు. చెప్పినా నేను విన్నా. పప్పే, ఏంటి చూస్తున్నావు? మీరే వద్దన్నారుగా. హాయ్. చెప్పండి. ఏంటి ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు. సేమ్ హియర్, నాకు నిద్ర రావట్లేదు. అవునా? అది సరే, నీకెందుకు నిద్ర పట్టట్లేదు? ఏమో తెలియట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడచ్చా? ఇప్పుడు చేస్తుంది అదే కదా. అంటే ఇలా కాదు, రేపు ఎక్కడైనా బయట కలుద్దాం. డెక్కన్ పార్క్ రాగలవా? పార్క్ కా? ఓయ్, ఏంటి అంత షాక్ అయ్యా? నేను రమ్మంది పార్కే కదా, పబ్బుక్ కాదు కదా. నాకు వేరే వర్క్ ఉంది, రావడానికి ట్రై చేస్తాను. ట్రై కాదు, రావాలి.
రేపు 10 o'clockకి నీ కోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే బాయ్, గుడ్ నైట్, బాయ్ బాయ్. హలో రేపు ఎలా అయినా తనకు ప్రపోజ్ చేయాలి. అరే సిరిలా ఉంది కదా. అవునా, ఎటు వెళ్తుంది? మీరా? ఏంటంత స్పీడ్? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే. ఓకే డ్రాప్ చేయనా? నో థ్యాంక్స్, పక్కనే చిన్న పని ఉంది. బాయ్. అజయ్ తెలిసిందనుకో, మనసులో మాట కూడా చెప్పకూడదా? రేయ్ అజయ్ గర్ల్ ఫ్రెండ్ రా. అయితే వీడింతే. హాయ్ హాయ్. 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 ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. ఓ ఏంటి నాతో ఏదో మాట్లాడాలన్నా? సిరి, నేను నీకు ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేశాను, కానీ నీ నుండి ఎలాంటి రిప్లై లేదు. సో ఇప్పుడు డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ సిరి. ఐ లవ్ యూ అలాట్. ఐ వాంట్ మ్యారీ యూ. ఏం మాట్లాడవేంటి సిరి? సారీ అజయ్, ఏ? నాకున్న ప్రాబ్లమ్స్కి ఈ లవ్లు రొమాన్స్లు సెట్ కావు. ఏంటా ప్రాబ్లమ్స్? పర్సనల్. నీ పర్సనల్స్ నాతో షేర్ చేసుకోవా? మా మదర్కి క్యాన్సర్ అజయ్. దాని నుంచి కోలుకోవాలంటే ఆపరేషన్ మస్ట్. బట్ అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ప్రస్తుతం నా ముందున్న ఒకే ఒక్క ప్రాబ్లం మా అమ్మ ఆపరేషన్. సిరి, నీతో నా లైఫ్నే షేర్ చేసుకోవాలనుకున్నాను. నీ ప్రాబ్లం షేర్ చేసుకోలేనా? వద్దు అజయ్. చూడు సిరి, నేను ప్రేమించే వ్యక్తిగానే కాదు, ఒక ఫ్రెండ్గా కూడా నీ ప్రాబ్లంని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ కాదనుకో. అది కాదు అజయ్. ఇంకేం చెప్పొద్దు. రేపే మీ మదర్ ఆపరేషన్ కావాల్సిన డబ్బంతా అరేంజ్ చేస్తాను. థ్యాంక్స్. ఇప్పుడు ఓకేనా? అంటే నా లవ్ కూడా ఓకేనా? ఎస్. ఎక్కడ లేదా? ఎక్స్క్యూజ్ మీ. హే, ఏంటిది? అంటే నాకు ఈ బొమ్మ నచ్చింది. నా దగ్గర డబ్బులు మీ దగ్గర తీసుకొని పే చేశాను. మనీ ఉంటే తీసుకోవాలి, లేకపోతే మానేయాలి. అంతేగాని పక్క వాళ్ళ పర్మిషన్ లేకుండా మనీ తీసేసుకోవడమేనా? పరిచయం లేని వాళ్ళ దగ్గర పర్మిషన్ గానీ మీ దగ్గర పర్మిషన్ ఎందుకండి నాకు? ఉందిలే, తొక్కలో పరిచయం.
ఓకే, అయితే మీ 800 మీకు ఇచ్చేంత వరకు ఈ బొమ్మను మీ దగ్గర ఉంచండి. బొమ్మ అక్కర్లేదు, నా 800 ఇవ్వు. అరే, ఈ బొమ్మ ఉంచండి. వద్దన్నాగా, 800 ఇవ్వు. పైకి వద్దంటున్నా, లోపల ఉంచుకోవాలని ఉంది. ఈ బొమ్మ మీ దగ్గర ఉంచండి. హలో మిస్టర్, హే మిస్టర్, మిస్టర్. చాలా రోజుల తర్వాత స్నానం చేస్తే ఎంత హాయిగా ఉందో. మా నాన్న ఇచ్చిన ఆస్తి మొతక బనీను. సెంటిమెంట్ డ్రెస్సు. వామ్మో, నా డ్రెస్ ఏది? గంగా, ఒసే గంగా, ఏమే గంగా, ఒసే పెళ్ళవా, ఒసే గంగా. ఎందుకు అలా అరుస్తారు? నేనేం పోలేదులేండి. మీరు ఎందుకు పోతారండి? మా డ్రెస్ పోయిందండి. డ్రెస్ పోయిందా? అక్కడే పెట్టాను కదండి. లేదు కదండి. లేదా? లేదా ఇలాంటి డ్రెస్ ఎక్కడతో చెప్పు. లేదంటే నా మీద ఎగురుతారేంటండి? నీ మీద దగ్గరగా పక్కింటి పిల్లల మీద దగ్గర ఉంటావేంటి? వెళ్ళండి, ఎదురుతా ఉంటుంది. కావాలంటే అది నా సెంటిమెంట్ డ్రెస్సే. సెంటిమెంటా తొక్క? పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, ఆ ఒక్క డ్రెస్ డ్యూటీ చేస్తున్నాను. బట్టలకు స్టీల్ సామాన్లు అమ్ముతాం. కొంప తీసిన యూనిఫామ్ వాడికి వేసావా ఏంటే? ఇదిగో ఇదిగో ఇదిగో, ఇలా లేనిపోయిన అబండాలు వేసారంటే నా పుట్టింటికి వెళ్ళిపోతాను. అబ్బా, పుట్టిల్లు? నీ పుట్టిల్లు స్విట్జర్లాండ్, సింగపూర్ పోయి ఎంజాయ్ చేయడానికి. తొక్కలో అమలాపురం. నా యూనిఫామ్ ఎక్కడుంది? ఎక్కడ చెప్పు. ఎక్కడ అంటూ నా మీద దగ్గర బదులు ఇల్లంతా వెతుక్కోవచ్చు కదా. కర్మ. ఇప్పుడు ఎత్తుక్కొని స్టేషన్కి వెళ్ళాలి. అమ్మో, ఎస్ఐ గారికి చెప్పాలి. సార్ వచ్చేస్తున్నారు సార్. అలీబాబా ఒక్క దొంగ. అలీబాబా 40 మంది దొంగలు కదా. ఆ తర్వాత ఈయన అరెస్ట్ చేశారు. ఒక్కడే మిగిలాడే. ఒరేయ్, దొంగ అని పద్మశ్రీ రేంజ్ లో పోలీసుడికి ఫోన్ చేస్తావా? ఎక్కడ ఉంటావు నువ్వు? ఎక్కడ ఉంటావు? నీకు నా అడ్రస్ కావాలా? నీ డ్రెస్ కావాలా? నా అడ్రస్ పోయిందా నీకెలా తెలుసు? ఎందుకంటే కొట్టేసి నేనే కాబట్టి. కొట్టేశావా? ఎలా కొట్టేశావు? ఎలా కొట్టేశానో చెప్పాలా? ఎక్కడ పెట్టానో చెప్పాలా? ఎక్కడ పెట్టావో చెప్పరా. పోలీస్ స్టేషన్ డ్యూటీ టైం అయింది. మణికొండ మర్రి చెట్టు దగ్గర. మణికొండ మర్రి చెట్ట మా ఇంటి పక్కనే. ఏమిటా కంగారు? ఆ టవల్ కాస్త ఊడిపోతే ఉద్యోగం ఊడిపోద్ది. మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద నా సారంగా, నా డ్రెస్ కాస్త సారంగా. అమ్మో, అమ్మా. ఎవడ్రా నువ్వు? పోలీస్. పోలీస్ పేరు చెప్తే ప్యాంటు తడుపుకోవడానికి గల్లీ పోరగాణ్ణి కాదు, ఢిల్లీ రేంజ్లో పవర్ ఉన్నవాణ్ణి. ఇప్పటి వరకు పోలీస్ అంటే నీకెలాంటి ఫీలింగ్ ఉందో నాకు తెలీదు. ఇప్పటి నుండి పోలీస్ అంటే మైండ్లో ఇంప్రెషన్, ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. నాకు నువ్వెవరిని అరెస్ట్ చేసావో తెలుసా? అసలు వారెంట్ ఉందా? దానిమ్మ మొగుడుంది, చూస్తావా? అప్పలకొండ గారు సార్, ఆ ఫొటోస్ ఇవ్వండి. వీళ్ళెవరో తెలుసా? తెలీదు. గుర్తొచ్చారా? తెలీదన్నావు, ఒడిలో తలబెట్టి పడుకున్నావు. ఆవేశంతో చెప్పిన ఆలోచించి చెప్పాలి. వాళ్ళకి నీకు మధ్య రిలేషన్ ఏంటి? సిరి చందు ఫ్రెండ్స్, స్వప్న నా లవర్. సింగిల్ లైన్లో కాదు, సినిమా చూస్తున్నంత డీటెయిల్డ్గా మీ డేటా కావాలి. హాయ్ బాలు. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్స్, కూర్చోండి. ఇదిగో 3 lakhs. ఎందుకు? అవసరం కదా. అజయ్ చెప్పాడా? లేదు, పార్క్లో మీరు ఇద్దరు మాట్లాడుకునేది విన్నాను. అజయ్ ఇస్తానన్నాడే. వాడిస్తే ఏంటి, నేను ఇస్తే ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి, అంతే కదా. నేను డబ్బిచ్చిన సంగతి అజయ్కి మాత్రం చెప్పకు, సరేనా? ఓకే, బాయ్. అజయ్కి ఎందుకు చెప్పొద్దంటున్నాడు?
హాయ్ అజయ్. హాయ్ సిరి, ఎంతసేపు అయింది వచ్చి? హాఫ్ అన్ అవర్ అయింది. అయ్యో సారీ, లేట్ అయింది. పర్వాలేదు. థ్యాంక్స్ అజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. నువ్వు ఇక్కడే ఉండు, నేను బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేసి వస్తాను. నాకు చిన్న పని ఉంది, నువ్వు స్పైస్ ట్రిప్కి వచ్చేసా. నీ పని అయిపోయిన తర్వాత నేను ఫ్రెండ్స్తో అక్కడికి వచ్చేస్తా. ఓకే, సీ యూ. యా. మేడం ఎనీ ఆర్డర్? ఫ్రెండ్ వస్తుంది, తర్వాత చెప్తా. ఓకే ఓకే మేడం. హలో, ఏరా జాతరకా వస్తానా? ఏంటి కనక వచ్చిందా? తనకి నా నంబరు ఓరి ఎదవా, నువ్వు మాట్లాడుతూ నా నంబర్ ఇచ్చారా? తింగరాదవా, నంబర్ ఇస్తాను, నువ్వు రాసుకో. 9293320983. మర్చిపోకరే, ఓకేనా? ఆటో ఎక్కడికి మేడం? జూబ్లీ హిల్స్ స్పైస్ డ్రైవ్. ఎక్కండి. 1 2 3 4 3 అక్కడ కారు ఊగుతుంది అంటే మనకి కాసులు రాలుతున్నాయని అర్థం. కమాన్. దొంగలకే యమ దొంగ పాపా, దొంగలకే యమ దొంగ పాపా, దొంగలకే యమ దొంగ పాపా, నమస్కారం రెడ్డి గారు. సంస్కారం లేని పనులు చేస్తూ నమస్కారం చెప్తే వదిలేస్తాననుకున్నావా? సంస్కారం లేని పని నేనేం చేశానండి బాబు? రోడ్డు మీద సంసారం చేస్తున్నావా? అబ్బే అదేం లేదండి బాబు. మరి కారు ఎందుకు ఊగింది? పిల్ల జోకేసిందండి, ఊగిందండి బాబు. పాప జోకేస్తే ఊగిందా? మీరు గీకేస్తే ఊగిందా? అయ్యి బాబు భలేవరండి బాబా, నవ్వుతేనే ఊగిందండి. ఈ పేపర్లేంటి? ఎండ కొడుతుందని. ఎండ కొట్టకుండానా నీ భాగోత్వం బయటపడుతుందని అనిపించావా? చీచి, అట్లాంటిది ఏం లేదండి బాబా. మీ అసలు బ్లాక్ ఫిల్మ్ తీపిచ్చేసిందే మీలాంటి వాళ్ళు లోపల బ్లూ ఫిల్మ్ చేసేయకూడదని. అలాంటి నువ్వు రూల్స్ బ్రేక్ చేసి పేపర్లన్నీ అడ్డంగా పెట్టి అడ్డగోలు పని చేస్తున్నావు అనమాట. మరి పిల్ల ఎందుకు ఏడుతుంది? ఆకలేసి. పాపకి ఆకలేసి ఏడుస్తుందా? నీ ఆకలి తీర్చలేక ఏడుస్తుందా? అదే అదే నోరు మోయ్. నీ మీద 2 కేసులు బుక్ చేయండి. కేస్ నెంబర్ 1 రూల్స్ బ్రేకింగ్, కేస్ నెంబర్ 2 రేప్ అటెంప్ట్. ఇది రేప్ కాదండి బాబు. వీళ్ళ అమ్మ నా కాడ అప్పు తీసుకుందండి బాబు. పూర్ ఫ్యామిలీ అండి. అప్పు తీర్చలేక ఇట్లాంటి అరేంజ్మెంట్ చేస్తారండి. తప్పులు చేయడానికి నువ్వు అప్పులు ఇస్తావు అన్నమాట. అయితే నీ మీద 3వ కేసు. 3వ కేసా? మీ అడ్డగారు, మీ అడ్డగో నమస్కారం బాబు. ఇదో ఇది ఉంచండి. లంచం పచ్చ నోట్లకు పడిపోయే వల్ల కనిపిస్తున్నానా? నాకు ఎర్ర నోట్లు కావాలి. ఈ ఎర్ర నోట్లు చాలా ఉన్నాయండి. ఇదిగో ఎర్ర నోట్లు అంటే 20 రూపాయల నోట్లు కాదండి, 1000 రూపాయల నోట్లు. అయ్యి బాబోయ్, ఈ నోట్లండి. ఇవ్వా? తల్లి తీసుకున్న అప్పు, కూతురు బతుకులో నిప్పు. బ్రేకింగ్ న్యూస్. ఈ ఒక్క కేసులో నేను లోపలేసాను అనుకో, కసబుగాడి కన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉంటావు. నీ ఆస్తులు అమ్ముకున్నా బయటకు రాలేవు. అట్లాంటి నిర్ణయాలు తీసుకోకండి బాబా. ఇదిగో 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 కరెక్ట్ గానే ఉంటాయిలే నీ దగ్గర. రామ్మా ఒకసారి బయటకు దిగ్గు. నువ్వు దిగమ్మా. పర్లేదు, నువ్వు దిగి చెప్తా. దిగు. వెళ్ళి పిల్లని కాదు, ఇంకోసారి ఇలాంటి ఎదవేషాలు వేస్తే ఈ అన్నకి చెప్పమ్మా. బోసు 2 టౌన్ వెళ్ళు. ఈ బోసుగాడితో పెట్టుకుంటే మ్యాటర్ పులుసు కారిపోద్ది. ఏదైనా చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకో, ఒక్కడే పదరా. ఓకే. అయ్యో బాబాయ్, అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయే టైం అయింది. అర్జెంటుగా డ్రెస్ ఇచ్చేయాలి. ఇప్పుడు అన్నయ్యకి ఇచ్చేవచ్చు. హలో. ఒరే దొంగ, ఏదో రోజు నువ్వు దొరకపోవు, ఆ రోజు నీ బొంగులోంచి రంగు పడుతురే.
నువ్వు గజ దొంగను చూస్తుంటావు, బలే దొంగను చూస్తుంటావు, కొండవీడి దొంగను చూస్తుంటావు, జేబు దొంగను చూస్తుంటావు, దొంగను చూస్తుంటావు, దొంగను చూస్తుంటావు. కానీ ఈ పోలీస్ దొంగను ఎక్కడా చూస్తుంటావు. నేనేమన్నా తక్కువ తిన్నానా? నువ్వు పోలీసుని చూస్తుంటావు, పోలీస్ స్టోరీ చూస్తుంటావు, నేనేరా పోలీస్ చూస్తుంటావు. కానీ ఈ పోలీసుని ఎప్పుడు చూస్తుంటావురా? ఒక్కసారి కనపడరా, నీకు దండం పెడతాను. నువ్వు చూస్తానంటే ఈ ఆలీబాబా కనపడదు. ఆలీబాబా కనపడాలనుకుంటే నీకు కనిపిస్తాడు. ఒరే ఆలీబాబా! ఈ బాబాని తర్వాత తెలుసుకుంది గానీ ముందెళ్ళి నీ డ్రెస్ తెచ్చుకో, లేకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. అప్పుడు నీతో పాటు నాకు ట్రబులే. ఓకే? అమ్మో, ఎక్కడ పెట్టాడు? డీటెయిల్స్ త్వరగా పంపించండి. సార్, ఎమ్మెల్యే ధనుంజయ్ గారి బాంబర్తి. నమస్తే సార్. ఐల్ కాల్ యూ బ్యాక్. యా. దయా నీకు తెలుసా? ఆడు నాకు తెలియపడం ఏంటి సార్? ఆడు ఒకప్పుడు మా బావ దగ్గర పనోడు. ఆడు మామూలుడు కాదండి, పెద్ద జాదుగాడు. ఆఫీస్లో ఉండాలి. ఏంటిలా వచ్చారు? ఏసీపీ గారు నిన్ను తీసుకురమ్మన్నారు. నన్ను టచ్ చేయాలంటే ఐజీఏ అల్లాడిపోతాడు. ఆఫ్టర్ ఆల్ ఏసీపీ. చల్, ఆ విషయం ఏసీపీ గారికి నా కాలరే పట్టుకుంటావరా? సార్, దయ మన కానిస్టేబుల్ తలపగల కొట్టారు సార్. మన సైట్లో ఎవడో వచ్చాడు.
ఏరా ఓటింగ్ సరిపోయిందా ఇంకొక రౌండ్ కావాలా చెప్పరా రాయ్ హత్య జరిగిన రోజు రాత్రి ఎక్కడున్నావు హైదరాబాద్లోనే ఉన్నాను సార్ మరి దయా నాకు తెలియదు సార్ చెప్పరా చెప్పు నిజంగా నాకు తెలియదు సార్ ఏమీ తెలియకుండానే ఆ రోజు రాత్రి దయతో అర్ధగంట మాట్లాడావురా చెప్పరా దయ చెప్తేనే కదా చందును సిరిని నువ్వు చంపింది సార్ నేను చంపలేదు సార్ చెప్పరా నేను చంపలేదు చెప్పు చెప్పరా ఓ రోజు అన్న ఇంటికి స్వప్న సిరి చందు వచ్చారు. స్వప్న తలిగాపోతుందిరా. లవ్లో డేటింగ్లు డేట్ అయిపోయిన తర్వాత వామిటింగ్లు ఇవన్నీ కామన్ రా. ఆ రోజు వాళ్ళ మధ్య ఏదో గొడవ జరిగింది. ఆడది ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది, తెగిస్తే తల దించుకునేలా చేస్తుంది. స్వప్న విషయం బయటికి వస్తే అన్న ఫ్యూచర్ ప్రాబ్లంలో పడుతుందని వాళ్ళు వెళ్ళాక అన్న నన్ను వాళ్ళని ఫాలో అవ్వమన్నాడు. ఆ రోజు నుండి సిరి చందులను రోజు ఫాలో అయ్యి అన్నకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని. హత్య జరిగిన రోజు రాత్రి అన్న నాకు కాల్ చేసి చందు అడ్రస్ కనుక్కోమన్నాడు. అంతే సార్. $9494774298 ఈ నెంబర్ ఎవరుతరా? నాదే. సిరి చందులు హత్య జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? బాంబేలో. ఆ రోజు చందు నీకు ఫోన్ చేశాడా? చేశాడు. ఏం మాట్లాడాడు? స్వప్నతో నా మ్యారేజ్ గురించి మాట్లాడాడు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడదామని ఫోన్ కట్ చేశాను. ఆ రోజు ఇంకెవరితోన్నా మాట్లాడావా? ఎవరికి చేయలేదు. అప్పలకొండ గారు సార్, ఆ క్యాండిడేట్ని తీసుకురండి. సిరి చందుల హత్య జరిగినప్పుడు ఎవరు ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేశారు? అన్న ఫోన్ చేశాడు సార్. సిరి చందుల అడ్రస్ కనుక్కోమన్నాడు. వీటికి ఎందుకు ఫోన్ చేశావు? ఆ రోజు ముంబై నుంచి బిజినెస్ పని మీద ఫోన్ చేశాను. కానీ నీ మొబైల్ ఫోన్ ట్రాక్ చేస్తే నువ్వు మియాపూర్ నుంచి ఫోన్ చేసినట్టు నా దగ్గర రిపోర్ట్ ఉంది. నిజానికి నువ్వు ముంబై వెళ్ళలేదు. మర్డర్ జరిగినప్పుడు ఇక్కడే ఉన్నావు. సాధారణంగా ఇలాంటి ఇంట్రాగేషన్ ఇంటీరియర్లోనే ఎందుకు జరుగుతాయి తెలుసా? నిజాలు బయటికి రాకపోతే నిలువున చీరేయడానికి. ఈ విషయంలో నేను చాలా ఫాస్ట్. సిరి చందుల్ని ఎవరు చంపారో తెలీదు. ఈ టైప్ రియాక్షన్ చూస్తే నాకు వెంటనే యాక్షన్లో దిగాలనిపిస్తుంది. ఇక్కడ కాల్చిన నాకు 2 ఇంచుల కింద కాల్చిన క్షణాల్లో పని. అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తావు చెప్పు. చెప్పు. హలో దయా. చందు, వాయిస్ బాగానే గుర్తుపట్టావే. మందేస్తున్నాలే. మైండ్ బాగానే పనిచేస్తుంది. ఫోన్ ఎందుకు చేశావు? నీకు బ్యాడ్ న్యూస్. న్యూస్ చెప్పు. గుడ్డో బ్యాడో నేను డిసైడ్ చేస్తా. స్వప్న కోలుకుంటుంది. త్వరలో డిశ్చార్జ్ కూడా వస్తుంది. ఏంటి సౌండ్ లేదు? షాక్ రియాక్షన్ ఉన్నావా? ఇక్కడ యాక్షన్లే తప్ప రియాక్షన్స్ ఉండవు. అసలు నువ్వేమనుకుంటున్నావో చెప్పు. స్వప్నతో పెళ్లి జరిపించాలనుకుంటున్నా. జరగకపోతే మీడియా ముందు మేము, మా వీడియో చూస్తూ నువ్వు. అర్థం కావట్లేదా? ఆల్ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్లో దయా స్వప్నాల లవ్ విజువల్స్ వచ్చేలా చేస్తా. అన్ని వెబ్సైట్స్లో వెరైటీ పబ్లిసిటీ ఇస్తా. బెదిరిస్తున్నావా? నీకు ఎదిరిపోయే మరో హింట్ ఇస్తున్నాను.
ఏంటి? ధనుంజయ్ బామ్మర్తిని పక్కన పెట్టి క్వారీ బిజినెస్లో వచ్చిన మనీని నీ మినీ బ్యాంక్లోకి ఎలా జమ అయినాయో, వాటితో ఏమేమి ప్రాపర్టీస్ కొన్నావో ఆల్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అవి ఎవరు చేరాలో వాళ్ళకే చేరతాయి. చందు, ముందు నేను చెప్పినట్టు చెయ్యి, లేదా నేను చెప్పించేస్తా. గోపి, ఆ చందుగాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. 5 minutesలో వాడు అడ్రస్ నాకు కావాలి. గాంధీనగర్ స్ట్రీట్ నెంబర్ 4 ప్లాట్ నెంబర్ 27 అన్నా.